ఉపయోగాలు ఉన్నాయి. అంటే నేను మాట్లాడేటప్పుడు పవర్ కలుగు చేసుకోలేదు, వారు మాట్లాడుతున్నప్పుడు నేను కలుగు చేసుకోలేదు. ఎందుకంటే సద్భావన మామూలుగా ఒక మంచి వాతావరణంలో ఇది అన్ని సమస్యలు రావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వారు చెప్పింది వింటారు, మేము చెప్పింది వింటారు, నిర్ణయం వాళ్ళది. ఈ రోజున ఒకటి వారు చెప్పారు ఏమనంటే, శోభనాధీశ్వరరావు గారిని పిలవలేదు, మీకు పిలవలేదని మీకు ఎట్లా తెలుసు అంటే మేము నోటేషన్ పంపించాం. ఎలమంచి శివాజీ గారిని పిలవలేదని ఎందుకు? రైతు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు సంఘాలన్నీ పిలిపించాం. మేము అన్ని అపోజిషన్ పార్టీలనే పిలుస్తున్నప్పుడు మా పార్టీలో పనిచేసి మా పార్టీలో ఉండి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళని మేము పిలవకుండా ఎలా ఉంటామండి? లేదండి, ఒక పేపర్లో చాలా వస్తాయండి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం అనేక సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆ రోజు పెడచేవని పెట్టారు. 18,000 మంది వ్యవసాయ అధికారులు నియమించమని చెప్తున్నా కూడా పెడచేవని పెట్టి మీరు చెప్పారు, మీరు నన్ను మాట్లాడాలి కదా. కాదండి, మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు కదా. నేను మాట్లాడడం మీరు వినండి. ఏమండి, ఎన్జి రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక సీనియర్ లీడర్గా ఉండి రైతు రంగా అంటారు. మీరు కేంద్ర మంత్రులు ఎవరెవరికి ఇచ్చి ఎన్జి రంగా గారి కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాలు పార్లమెంటరీ కేంద్ర మంత్రి ఇచ్చారా? పోనీ వ్యవసాయం సంబంధించినటువంటి దానిలో మరికి ఏమైనా ప్రాముఖ్యత ఇచ్చారా? ఇవాళ రంగా గారి పేరు ఏమన్నా మీరు ఇక్కడ ఏమన్నా మీరు చేశారా? ఎన్టీ రామారావు గారు పెట్టారండి రంగా పేరు యూనివర్సిటీకి. మీరు ఏం చేశారు? రంగా గారి గురించి మీకు ఏమైనా చేయగలిగారా? కనీసం రంగా గారి గురించి ఒక విగ్రహాన్ని మీరు వేయగలిగారా? నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో రంగా గారు ఉన్నారు ఇవాళ, కాబట్టి అవన్నీ వద్దు. శివాజీ గారు, రంగా గారు ఎన్ని వద్దు. ఇవాళ మనం మాట్లాడుకుంటుంది, మీరు అన్నారు రాజ్ కుమార్ గారు చెప్పింది చాలా అవాస్తవాలు అన్నారు. నేను చెప్పింది అధిక ధరలు పెరగడం అవాస్తవమా? ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు పాడైపోతే మీరు వేయింది అవాస్తవమా? లేకపోతే జన్మభూమి పేరుతో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేసింది, ఈ చెక్ డామ్లు, కాజ్వేలు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టింది అబద్ధమా? అని చెప్పండి. రెండోది మేము అడగడం తప్పండి. 9 సంవత్సరాల నుంచి అడగలేదు అంటున్నారు ఆయన. మాట్లాడుతున్నారు, ఇంతకుముందు అడిగారు కదా, వారు టెలిఫోన్లో అడిగారు. వారి పేరు ఏంటి చెప్పారు? నవీన్. ఆయన ఏమడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్యాంటు షర్టు వేసుకున్నారు అంటున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ప్యాంటు షర్టు ఎప్పుడు సూటు బూటు కూడా వేసుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినా కూడా సూట్ వేసుకోరు. అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏదైతే ఉందో అదే డ్రెస్తో ఉంటారు. ఆయన అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి అదే డ్రెస్తో ఉంటారు. కాబట్టి ఇవాళ ఒక్కొక్కరు అలవాట్లు ఒక్కొక్కరికి ఉన్నాయి. ఇవాళ వ్యవసాయదారులు బిడ్డలందరూ కూడా పంచగట్టుకోవట్లేదు. వ్యవసాయం అంతా కూడా ఇవాళ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు పోయి ట్రాక్టర్లు వచ్చాయండి. ట్రాక్టర్ల నుంచి ఈ రోజున అధునాతన పరికరాలు వచ్చినాయి. ఒకప్పుడు చాటతోటి ధాన్యం పోసేవాడు, ఇవాళ తూర్పార పట్టడానికి కూడా యంత్రాలు వచ్చినాయి. మరి ఇవాళ నూర్చడానికి యంత్రాలు వచ్చినాయి. కాబట్టి మీరు అరకదుంతలేదు, కాబట్టి మీరు వ్యవసాయం చేలోకి వెళ్ళి మీరు నాగలు పట్టలేదు, కాబట్టి మీరు యంత్రాలు ఉన్నాయి, కాబట్టి మీరు వ్యవసాయదారుడు కారంటే వాళ్ళు వ్యవసాయదారుడు కాకుండా పోరు కదా. కాబట్టి ఇవాళ ప్యాంట్ షర్ట్ అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు ప్రతి చోట కూడా. 9 ఏళ్ళు రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. నీటి సంఘాలు ఎవరి కోసం వేశారండి? తర్వాత జన్మభూమి ఎవరి కోసం అండి? గ్రామీణ ప్రాంతంలో ఉండేది రైతాంగమే కదా. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఉంటారు, పట్టణ ప్రాంతంలో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రైతు బిడ్డలే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా రాసుకున్న పుస్తకం, ఈ పుస్తకంలో స్పష్టంగా చెప్పారనమాట, వ్యవసాయం దండగ మారిది, వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదు, వ్యవసాయం దండగ అనే పదమే లేదు. చూపిస్తారు, ఇప్పుడు చూపించండి. దండగ అనే పదం లేదండి. దాంట్లో ఉన్నది ఏంటంటే సబ్సిడీలు ఇవ్వకూడదు, వ్యవసాయానికి మీద ఆధారపడకుండా ఉండండి. వర్షాలు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు రోజు చెప్తున్నారు కదా వర్షాలు. చెప్పండి ఒక్కసారి ప్రేక్షకులు చెప్పండి సార్. ఆ మాట అనలేదండి, వ్యవసాయం దండగనే మాట ఆయన అనలేదు. ఒక్కసారి ప్రేక్షకులు మాట్లాడండి. చెప్పండి సార్. శ్రీనివాసరావు చెప్పండి. మల్లెం శ్రీనివాసరావు చెప్పండి. చెప్పండి. 57,000 కోట్ల ప్రపంచ నిధులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ భారతం చేస్తా ఉన్నారండి. స్వర్ణ భారతం చేస్తామని చెప్పి 99 ఎన్నికల్లో ఆయన అక్టోబర్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ నెల అంతా కూడా ఉచిత విద్యుత్ అంతా కూడా పూటకం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట చెప్తున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తాము అంటున్నారు. 12 గంటలు ఇస్తాను, 7 గంటలు ఇస్తాను, 6 గంటలు ఇస్తాను అంటున్నారు. 57,000 కోట్ల ప్రపంచ నిధులు తీసుకొచ్చి రైతుల సమస్య మీద ఏమాత్రం ప్రణాళికలు సిద్ధం చేయలేకపోయారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రణాళికలు చూసి నేను అన్ని ఇస్తానంటున్నారు. అంటే ఆనాడు ప్రణాళికా సంఘం వాళ్ళు రైతులతో చర్చలు చేసి రైతుల యొక్క కష్ట సుఖాలు ఆలోచించి వాళ్ళ యొక్క పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వాళ్ళు ప్రయాణం చేయలేదని తేటతెల్లమైంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న దాని మీద ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారు, రైతులకు మాఫీ చేస్తానంటున్నారు, అన్ని చేస్తానంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల సమస్యలు మెరుగుపడినట్ల, లేకపోతే ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వచ్చేటువంటి ఆర్థిక వనరులు సమకూరినట్ల, ఇవన్నీ ఉండి చేయలేకపోవడం రైతులను మోసం చేసినట్ల, వీటికి నన్నపనేని రాజ్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. పురుగులు ఇందాక
కిలో పత్తి ఏరే రేటు పురుగులు ఏరితే ఇచ్చామన్నారు. 9 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి అప్పుడు పత్తి ఏరాల్సిన అవసరం లేదు, పురుగులు ఏరాల్సిన అవసరం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది కనిపించాల. కాబట్టి ఒకసారి ఆయన హైటెక్ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన వేసుకున్న ఫోటోలు చూడండి. ప్యాంటు షర్టు, ఆయన నాగలు పట్టుకుని బూట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇది నాటకీయ. రాజశేఖర రెడ్డి గారి షూటు పోటీ మీకు కనిపించలేదా మీ కళ్ళ